హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లోని 4వ ప్రశ్న అయినటువంటి లెటర్ రైటింగ్కి సంబంధించిన ప్రశ్న చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నది టీజీపీఎస్సీ మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. దీంట్లో 4వ ప్రశ్న ఒకసారి చూసినట్లయితే, రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ ప్రామినెంట్ డైలీ న్యూస్ పేపర్ హైలైటింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. 10 మార్క్స్ ఈ ప్రశ్నకు కారణం. ఇక్కడ ఒక ఎడిటర్కి లెటర్ రాయమని చెప్పారు. ఇది ప్రామినెంట్ డైలీ న్యూస్ పేపర్ అంటే మనం ఏదో ఒక న్యూస్ పేపర్కి రాయాలి. ఏం విషయాన్ని దాంట్లో ప్రస్తావించాలంటే హైలైటింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అన్న విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ఈ లెటర్ని రాయాలి. దీనికి సంబంధించి ఒక మోడల్ లెటర్ని అలాగే కొన్ని సూచనలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఒక సింపుల్ అండ్ శాంపిల్ లెటర్ చూడొచ్చు. సింపుల్ లెటర్ టు ది ఎడిటర్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. ఫస్ట్ 2 అని రాయాలి. అయితే 2 అని రాసిన తర్వాత చాలామంది కామా పెడుతుంటారు. వీ షుడ్ నాట్ పుట్ ఏ కామా ఆఫ్టర్ 2. ద ఎడిటర్ కామా పెట్టాలి. అలాగే ద డైలీ న్యూస్ పేపర్, ఏదో ఒక న్యూస్ పేపర్ అని రాయాల్సి ఉంటుంది. సిటీ నేమ్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. బ్రాకెట్లో అట్లా రాసిన పర్వాలేదు. సబ్జెక్ట్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్ అని సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. రెస్పెక్టెడ్ మేడం ఆర్ సార్ ఎట్లా రాసిన పర్వాలేదు, కామా పెట్టాలి. ఇంకా కంటెంట్ లోపల ఏముండాలంటే, ఐ ఆమ్ రైటింగ్ దిస్ లెటర్ టు టెల్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్ ఇన్ అవర్ సిటీ అని ఫస్ట్ లైన్ ఉండాలి. దీస్ డేస్ ద ఎయిర్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ స్మోక్ ఫ్రమ్ వెహికల్స్, ఫ్యాక్టరీస్ అండ్ బర్నింగ్ గార్బేజ్. Many people, especially children and old people, are suffering from health problems like cough, asthma and breathing difficulties. Air pollution also harms plants and animals. The government and citizens must work together to stop air pollution. The government should control smoke from vehicles and factories. People should avoid burning garbage and plant more trees. I request you publish this letter in our newspaper so that everyone understands the seriousness of air pollution and take action. Thank you, yours so sincerely అని చెప్పని వస్తుంది. అక్కడ కాదు, కింద రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అట్లా టైప్ చేసాం. కానీ అలాగే టిప్స్ కొన్ని ఉన్నాయి మనకు. టిప్స్ ఫర్ రైటింగ్ ఏ గుడ్ లెటర్ టు ద ఎడిటర్. రాసేటప్పుడు కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ మనం చూసినట్లయితే లెటర్ రైటింగ్ రాసేటప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. స్టార్ట్ విత్ యువర్ అడ్రస్, ద డేట్ అండ్ ఎడిటర్స్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. అలాగే యూజ్ ఏ సింపుల్ అండ్ క్లియర్ సబ్జెక్ట్ లైన్ లైక్ ప్రాబ్లమ్స్ కాజ్డ్ బై ఎయిర్ పొల్యూషన్. మనకి ఏదైతే లెటర్లో రాయమని ఇచ్చారో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. రైట్ రెస్పెక్టబుల్లీ అండ్ యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్. మెన్షన్ వాట్ ఈజ్ కాజింగ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హూ ఈజ్ ఎఫెక్టెడ్ ఇట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే అసలు ఎయిర్ పొల్యూషన్కి కారణం ఏంటి, దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుందన్న విషయాన్ని మెన్షన్ చేయాలి. సజెస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేయడమే కాదు, కొన్ని సొల్యూషన్స్ కూడా మనము ఏం చేయాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ ప్లాంట్ మోర్ ట్రీస్, కంట్రోల్ వెహికల్ స్మోక్, ఇట్లాంటివి. ఫినిష్ పొలైట్లీ అండ్ రిక్వెస్టింగ్ దట్ లెటర్ టు బి పబ్లిష్డ్ అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది. ఇవి అన్నీ చేసినట్లయితే మనకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 10 మార్క్స్ కోసం ఇది. ఐ హోప్ దిస్ విల్ బీ అండర్స్టాండ్ టు యూ. ఓకే, I shall meet again in the next video. Until then, bye.